నమస్కారం నమస్కారం అండి. ఈరోజు పేపర్లోని వార్తలు చూసే ముందు అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ. ఈరోజు పేపర్లో చూస్తే మన తెలంగాణ స్టేట్లో ముఖ్యంగా బీఆర్ఎస్లోనే ఎమ్మెల్యేలకే ఇష్యూలు నడుస్తున్నాయి. అరకపూడి గాంధీ అనే అతనికి, కౌశిక్ రెడ్డి గారికి ఇద్దరికి ఇష్యూలు నడుస్తున్నాయి. ఒకరి మీద ఒకరికి సవాల్ ఇసురుకుంటున్నారు. మీ ఇంటికి రా, మా ఇంటికి రా అంటున్నారు. కానీ వాళ్ళిద్దరు మటుకు కొట్టుకోరు. కానీ ప్రజలు మటుకు అక్కడ కొంతమంది, ఇక్కడ కొంతమంది కేసులై జైలు జీవితాలు గడుపుతారు అంతే తప్ప వాళ్ళిద్దరు ఎప్పుడు కొట్టుకోరండి. కాబట్టి ప్రజలు కూడా ఆలోచించుకోండి. ఇంకొకటి, వరదల సహాయం కోసం తెలంగాణ స్టేట్లో సహాయం చేసేవాళ్ళు చేస్తున్నారండి. అలాగే నిన్న బాలకృష్ణ గారి కూతురు కూడా బాలకృష్ణ తరపున 50 లక్షల రూపాయలు సహాయం చేశారు. అట్లాగే కేంద్ర బృందంతో సీఎం రేవంత్ రెడ్డి గారు వరద నష్టాన్ని పూర్తిగా వివరించి సహాయం చేయండి అని అన్ని వివరాలు కేంద్ర బృందానికి నిన్న వివరించారండి. అలాగే స్టేట్లో చూస్తే అక్రమ కూల్చివేతలు నడుస్తున్నాయండి. చెరువులు ఆక్రమించుకున్న వాళ్ళకి, అక్రమంగా ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకున్న వాళ్ళకి హైడ్రా తన పని తాను చేసుకుపోతుందండి. అలాగే వరద సహాయం కూడా రేవంత్ రెడ్డి గారు చేసుకుంటూ ముందుకు పోతున్నాడండి. ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు అని వరదల్లో కానీ అతను కష్టపడటం, వరద సహాయత్వం తిరగడం, పేద ప్రజల కోసం సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా చేస్తున్నారండి. ముందుకు పోతున్నారు. మినిస్టర్లు కూడా తన పని చేసుకుంటూ వెళ్తున్నారండి. కాబట్టి ప్రజలు ఎవరు రెచ్చగొట్టే వ్యాఖ్యలకు ఎవరు రెచ్చిపోకండి. అది మీకు ఎందుకంటే పెద్ద పెద్ద వాళ్ళు కొట్లాడుకుంటారు. మళ్ళీ రేపొద్దున కేసులు పడితే మీరే పోతారే తప్ప వాళ్ళు రారు. వాళ్ళిద్దరూ ఎవరైనా రాజకీయ నాయకంలో ఉండేవాళ్ళు ఏమరంటే వాళ్ళు పెద్దవాళ్ళు బాగానే ఉంటారు, కింద ఉండే వాళ్ళకి ఇబ్బందులు వస్తాయి. కాబట్టి మీరు కూడా ఆలోచించుకోవాలనేదే అనండి. కాంగ్రెస్ శ్రేణులు కానీ, బీఆర్ఎస్ శ్రేణులు కానీ, ఆయన అరకపూడి గాంధీ ఫస్ట్ టీడీపీలో ఎమ్మెల్యే అండి. టీడీపీలో ఎమ్మెల్యే ఉంటే టీఆర్ఎస్ గెలవంగానే పదవి కోసం టీఆర్ఎస్లో జాయిన్ అయినాడు. 10 ఏళ్ళు పదవి అనుభవించాడు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే టీఆర్ఎస్ ఏదైపోయింది, అప్పుడు టీడీపీ ఏదైపోయింది, తర్వాత టీఆర్ఎస్ ఏదైపోయింది, ఇప్పుడు కాంగ్రెస్లోకి వచ్చాడు. చూడండి, పదవి ఉంటే మంచోళ్ళు, పదవి పోగానే వాళ్ళు చెడ్డోళ్ళు అవుతారు. ఇప్పుడు ఉండే రాజకీయంలో ఎమ్మెల్యేలకు కానీ, ఎంపీలకు కానీ పదవి ముఖ్యం. ప్రజలు కానీ ఏం లేదు. ప్రజలు ఏమనుకున్నా పర్వాలేదు, ఆయన పార్టీ మారేస్తాడు. ఆయన అనకంటే జనాలు రావాలి, నేను ఎట్టపోతే అట్లా రండి అంటాడు రాజకీయ నాయకులు. కాబట్టి రాజకీయ నాయకులు ఏ పక్క పదవి అధికారాలు ఉంటే ఆ సైడ్ పోతూ ఉంటారు. అది అలాగే కౌశిక్ రెడ్డి గారు కూడా నోటు దూరద ఎక్కువ, ఆయన కూడా మాట్లాడకూడదు. అట్లే అరకపూడి గాంధీ గారు కూడా నోటు దూరద ఎక్కువ, ఆయన కూడా అట్లా మాట్లాడకూడదు. ఏదన్నా ఉంటే సామరస్యంగా మాట్లాడుకోవాలి. కానీ ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించడం, రెచ్చగొట్టడం అది మంచి పద్ధతి కాదు. దానివల్ల ఉన్న ప్రజలు ఇబ్బంది పడతారు. పోలీసు వాళ్ళు కూడా అట్లా పెద్దగా ఉండే వాళ్ళకేమో వాళ్ళు ఏం చేయరు, ఇబ్బంది పెట్టరు. అదే చిన్న వాళ్ళు అయితే చిన్న కేసు అట్లా అవ్వంగానే తీసుకుపోయి కొట్టి చేస్తారు. ఇప్పుడు గాంధీ గారిని కొట్టచ్చు కదా, కౌశిక్ రెడ్డి గారిని కూడా కొట్టచ్చు కదా, కొట్టరు. ఎందుకంటే వాళ్ళ అధికారం ఉంది, అండబండాలు ఉన్నాయి.
వాళ్ళు ఏమన్నా అంటే వేల మంది వచ్చేస్తారు పోలీస్ స్టేషన్ చుట్టూ. కాబట్టి వాళ్ళని ఏమనరు. వాళ్ళంతా ఒక 2 ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టిస్తున్నారు కదా, ఆ వంతన పబ్లిక్ ఇబ్బంది పెడుతున్నారు కదా. ఇద్దరిని ఎందుకు అరెస్ట్ చేసి వాళ్ళకు ఎందుకు చేయకూడదు? వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసి ఒక సామాన్యుని లెక్క విచారించాలా. మీరు ఎందుకు ఇట్లా 2 ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టిస్తున్నారు? ఏమి పరిస్థితి ఏమి అంటే మీ అధికారాల కోసం ప్రజలను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని పోలీసు వాళ్ళు కూడా పెట్టచ్చు. కానీ పోలీసు వాళ్ళు ఏం చేయరు, కేసులు పెడతారు అంతే. అదే సామాన్యుడు ఏదైనా ఇష్యూ చేస్తే తీసుకుపోతారు వ్యాన్లో తీసుకుపోయి అతన్ని కొట్టి ట్రీట్మెంట్ చేసి పంపిస్తారు. అదే ఉండవానికి పేదవాళ్ళకు ఉన్న న్యాయ ధర్మాలు ఎట్లే నడుస్తూ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏదో సరిగా ప్రభుత్వం చేయట్లేదని హరీష్ రావు గారు వాళ్ళు వీళ్ళు అంటున్నారు. మీరు 10 ఏళ్ళలో చేసింది ఏం చేశారు సార్ చెప్పండి? ఈ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసింది ఫస్ట్ తెలంగాణ వచ్చిన తర్వాత మీరే. మిమ్మల్ని చూసి ఒకరు అప్పుడు తెలంగాణ వచ్చినప్పుడు టీడీపీ వాళ్ళని తీసుకుంటారు, కాంగ్రెస్ వాళ్ళని తీసుకుంటారు, సిపిఐ సిపిఎంలో ఒకరు గెలిస్తే వాళ్ళని తీసుకుంటారు, బిఎస్పీ వాళ్ళని తీసుకుంటారు, ఒక బీజేపీ వాళ్ళని తప్ప అందరినీ తీసుకున్నారు. ఇప్పుడు బీజేపీ వాళ్ళని తప్ప అందరినీ తీసుకున్నారు. 10 ఏళ్ళు చేస్తారు. కానీ 2వ తడవ గెలిచారు. అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళందరినీ విలీనం చేసుకొని టీడీపీ పార్టీ లేకుండా, కాంగ్రెస్ పార్టీ లేకుండా మీ దాంట్లో విలీనం చేసుకుంటారు. మీరు చేసిన పని ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చేస్తుంది. కాంగ్రెస్ చేసిన తప్పోతే మీరు చేసింది తప్పే. కాబట్టి ఎవరు చేసినా తప్పే. ఆ పార్టీ వాళ్ళని లాక్కోవడం, ఈ పార్టీ వాళ్ళని లాక్కోవడం, ఏమి ఇష్యూలు దానివల్ల ఏమి నడుస్తారు సార్? మీరే ఆలోచించండి. కేసీఆర్ సార్ చేశారు, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నారు. నెక్స్ట్ ఇంకో పార్టీ వస్తే ఇంకో పార్టీ. ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉంటారో మనకు తెలియదు. పార్టీ అధికారంలో ఉంటే మారుతూ ఉంటారు సార్ వాళ్ళు. కాబట్టి ఇప్పుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు చూడండి, టీడీపీలో అధికారం పోగానే టీఆర్ఎస్లోకి వచ్చారు. అట్లా ప్రతి ఒక్క ఎమ్మెల్యేలు చూడండి, ఎవరో నిజంగా పార్టీ మీద అభిమానంతో ఉండి 10 ఏళ్ళు అయిన అధికారం లేకపోయినా పార్టీని నమ్ముకున్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు మనం గౌరవించాలి. ఏదో ఒక పార్టీ ఓడినా గెలిచిన ఇదే పార్టీలో ఉండేవాళ్ళు ఎందుకు లేరు? చాలామంది ఉన్నారు. కాబట్టి వాళ్ళు మనం గౌరవించాలి. పార్టీ కోసం అంకిత భావంతో పనిచేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళని కూడా మనం గౌరవించాలి. ఎంతోమంది ఎమ్మెల్యేలు ఒకే పార్టీలో పుట్టిన కానించి ఉన్నవారు, ఆ పార్టీని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. పార్టీ ఓడినా గెలిచినా చాలామంది ఉన్నారు. నాకు తెలిసైతే టీడీపీలో అయ్యన్న పాత్రుడు గారు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు రామారావు పార్టీ పెట్టిన కానించి ఒకే పార్టీలో ఉన్నారు. వాళ్ళు ఓడినా గెలిచినా అట్లా చాలామంది ఉన్నారు. ఇక్కడ కూడా కాంగ్రెస్లో ఓడినా గెలిచినా కాంగ్రెస్ పార్టీలో ఎందుకు లేరు రండి? కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, దామోదర్ నరసింహ గారు, వీళ్ళంతా ఒకే పార్టీలో ఓడినా గెలిచినా కాంగ్రెస్ పార్టీలను నమ్ముకొని ఉన్నారు. చాలా వాళ్ళు ఇంకా చెప్తున్నా. అట్లా పార్టీ కోసం అంకిత భావం చేసే మంచి నాయకులు కూడా ఉన్నారు. అట్లే పార్టీ మారే నాయకులు కూడా ఉన్నారు. ఆలోచించుకోండి. ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీలోకి వెళ్తూ ఉంటారు కొంతమంది. కాబట్టి అట్లా వెళ్ళిన వారికి ప్రజలు ఓట్లు వేస్తున్నారు కాబట్టి, గెలిపిస్తున్నారు కాబట్టి వాళ్ళు మనం ఏం చేయలేము. కాబట్టి ప్రజలు కరెక్ట్గా ఉంటే వాళ్ళు పార్టీ మారరు. పార్టీ మారిన వాళ్ళకి ఫిరాయింపు చట్టం కింద కరెక్ట్గా స్పీకర్ గారు వేస్తే వాళ్ళు మారరు. కానీ రాజ్యాంగంలోని కొన్ని నిబంధనల ప్రకారం వాళ్ళకు వెసులుబాటు ఉంటుంది కదా, దాన్ని ఆసరా తీసుకొని వాళ్ళు కూడా అట్లే నడిచిపోతూ ఉంది. కాబట్టి పార్టీ మారిన వాళ్ళు
ఎవరైనా ఏ పార్టీ చేసినా, ఇప్పుడు ఆంధ్రాలో వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చినా, టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్ళినా తప్పే. ఒక పార్టీని నమ్ముకున్న వాళ్ళు అదే పార్టీలో ఉంటే వాళ్ళకు కూడా గౌరవం ఉంటుంది. అట్లా పార్టీ మారిన వాళ్ళు అన్ని పార్టీలు మారుకుంటూ పోతే లాస్ట్కి ఏమవుతుంది చెప్పండి, ఆలోచించుకోండి. అధికారం వాళ్ళకి కావాలంతే, అనుభవం వాళ్ళకి కావాలి. చాలామంది నాయకులు అట్లా పార్టీలు మారుతూ ఉంటారు. దానం నాగేంద్ర గారు కూడా అంతే. కాంగ్రెస్లో అధికారాలు అనుభవించాడు, పదవులు అనుభవించాడు. టీఆర్ఎస్ గెలవంగానే టీఆర్ఎస్లోకి వెళ్ళిపోయాడు. 10 సంవత్సరాలు అక్కడ ఉన్నాడు. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కాంగ్రెస్లోకి వచ్చారు. చాలామంది ఎమ్మెల్యేలు అట్లా వాళ్ళు ఉన్నారు. ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీలోకి మారడం. కాబట్టి ఒక పార్టీని నమ్ముకున్న వాళ్ళు మంచి నాయకులండి. పార్టీలు మారే వాళ్ళు కూడా మంచి వాళ్ళే, కానీ వాళ్ళ అవసరాల దృష్ట్యా, వాళ్ళ వ్యాపారాల దృష్ట్యా, వాళ్ళ ప్రాబ్లమ్స్ దృష్ట్యా అట్లా మారాల్సి వస్తుందేమో. కానీ వాళ్ళు కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి కదా వాళ్ళకు, ఆర్థిక ఇబ్బందులు, కొన్ని వ్యాపారాలు. ఇప్పుడు అందరూ ఏమరంటే ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, అందరూ బిజినెస్ చేసుకునే వాళ్ళే. కోట్ల బిజినెస్. ఎంపీ అంటే కోట్ల బిజినెస్లు చేసేవాళ్ళే. ఎవరు కూడా సామాన్యుడు ఎవరు ఎంపీగా నిలబడట్లేదు. ఎమ్మెల్యేలు కూడా ఇంచుమించు అందరూ వ్యాపారాలు చేసుకునే వాళ్ళే. కాబట్టి వాళ్ళకి ప్రభుత్వంలో రాకపోతే వాళ్ళకి ఇబ్బందులు వస్తాయనే ఉద్దేశంతో వెళ్తూ ఉంటారు కొంతమంది. కానీ వాళ్ళు ఏం చెడ్డ వాళ్ళని అనట్లేదు, కానీ మంచి నాయకులు. ఇప్పుడు తలసాని శ్రీనివాసరావు గారు చూడండి, సుదీర్ఘ రాజకీయ నాయకుడు. ఆయన మంచి నాయకుడే, కానీ అవసరాల దృష్ట్యా కొన్ని ఇబ్బందుల దృష్ట్యా వెళ్ళారేమో. ప్లస్ దానం నాగేంద్ర గారు కూడా మంచి నాయకుడు. ఆయన కూడా కొన్ని అవసరాల దృష్ట్యా వెళ్ళి ఉండొచ్చు. కాబట్టి వాళ్ళ యొక్క నాయకుల గుణాలు మంచివే, కానీ వాళ్ళ అవసరాల దృష్ట్యా అట్లా వెళుతున్నారండి. కాబట్టి వాళ్ళని మనం ఏమి అనడానికి వీలు లేదు. కానీ అది ప్రజలు ఆలోచించుకోవాలి. రాజ్యాంగము, చట్టము కరెక్ట్గా ఉంటే అది మనం వీళ్ళకి కూడా భయం ఉండు. కాబట్టి వాళ్ళకి వెసులుబాటు ఉంది కాబట్టి ఏ పార్టీ నుంచి ఆ పార్టీకి వెళుతూ ఫిరాయింపుల చట్టాన్ని కూడా లెక్క చేయకుండా చేసుకుంటూ పోతున్నారు. స్టేట్లో కూడా, సెంటర్లో కూడా ఎంపీలు ఈ పార్టీ మారితే ఆ పార్టీలోకి. అప్పుడు చూడండి సుజనా చౌదరి, సీఎం రమేష్ గారు, వాళ్ళు చూడండి టీడీపీలో ఉన్నారు. అధికారం పోగానే వాళ్ళు వ్యాపారస్తులు కాబట్టి ఇమ్మీడియట్లీ బీజేపీకి వెళ్ళిపోయారు. ఇప్పుడు బీజేపీలో ఒకరు ఎమ్మెల్యేగా గెలిచారు, ఒకరు ఎంపీగా గెలిచారు. అంటే వాళ్ళకేం కావాలి? అధికారం కావాలి. అట్లాగా చాలామంది వెళ్ళారు. కాబట్టి అది వాళ్ళ ప్రజలు ఓట్లు వేస్తున్నారు, వాళ్ళు గెలిపిస్తున్నాం. కాబట్టి వాళ్ళకు కూడా అలాగే నడుచుకుంటూ పోతుంది. కాబట్టి ప్రజలు కూడా ఆలోచించుకోవాలి, నాయకులు కూడా ఆలోచించుకోవాలి. మంచి నాయకులుగా ఉంటే వాళ్ళకు పేరు ప్రత్యేకతలు అట్లే నిలిచిపోతాయి. అట్లా కేసీఆర్ సార్ చూడండి, తెలంగాణ కోసం కొట్లాడినాడు, ఎన్నో త్యాగాలు చేశారు. కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాడు కేసీఆర్ సార్, తెచ్చాడు. ఎందుకంటే అందరూ కాంగ్రెస్ సపోర్ట్ ఉంది, బీజేపీ సపోర్ట్ ఉంది, టీడీపీ సపోర్ట్ ఉంది, అందరు సపోర్ట్లు ఉన్నా కూడా తెలంగాణ రావడానికి ముందు పడే వ్యక్తి కావాలి కదా. కాబట్టి కేసీఆర్ సార్ను మనం తెలంగాణ కోసం చాలా కష్టపడాడు, చేశాడు. తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చిన తర్వాత 10 ఏళ్ళు పరిపాలించారు వాళ్ళు. చేసిన కాడికి వాళ్ళు మంచిగా చేశారు. కేటీఆర్ గారు కూడా ఐటీ కంపెనీలను హైదరాబాద్కు రప్పించడంలో చేశాడు. కొన్ని డెవలప్మెంట్ కూడా హైదరాబాద్ అవడానికి కూడా బాగానే చేశారండి వాళ్ళు, కేసీఆర్ సార్ కానీ కేటీఆర్ గారు కానీ. కొన్ని చేశారు, కొన్ని ఫెయిలియర్ అయినారు, కొన్ని మంచి చేశారు. కాబట్టి ఏమిరంటే ఈ ఫిరాయింపులను ప్రోత్సహించుకున్న ఉండింటే కేసీఆర్ సార్ కూడా ఈ వద్దు ఎవరు అనడానికి కూడా వీలు లేదు. కానీ అతను చేసిన దాంట్లో ఈ వద్దు వీళ్ళు కూడా మీరు చేశారు కదా అని మేము చేస్తున్నామని వీళ్ళు అనుకుంటూ పోతున్నారు. కాబట్టి ఫిరాయింపులు ఎవరు చేసినా తప్పే. అట్లా చేసుకుంటూ పోతే రాజకీయ నాయకులు ఎలా ఉంటారంటే అధికారం కోసం ఏమైనా చేయగలుగుతారు. ఎగ్జాంపుల్ రాజశేఖర రెడ్డి గారు చూడండి, కాంగ్రెస్ పార్టీలో
ముందు ఆ పార్టీ ఈ పార్టీలు ఉన్నారు కానీ తర్వాత కాంగ్రెస్ పార్టీకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలోనే సుదీర్ఘంగా పనిచేశాడు. అతన్ని ఎంతోమంది ఇబ్బంది పెట్టారు, అయినా అతను జంకలేదు, భయపడలేదు. కాంగ్రెస్లో నుండి కొట్లాడినాడు. తర్వాత పాదయాత్ర చేశాడు, 2 తడవలు సీఎంగా చేసిన ఆయన మంచి పనులు చేశాడండి రాజశేఖర రెడ్డి గారు. కొన్ని మంచి చేశాడు, కొన్ని చెడు చేశాడు, కానీ మంచి ఎక్కువ కనిపిస్తుంది. ఆరోగ్యశ్రీ కావచ్చు, పేదల కోసం ఇండ్లు కావచ్చు, పేదవాళ్ళ కోసం సహాయం చేయడం. సీఎంగా అతను సీఎం సహాయ నిధి కింద చాలామందికి హెల్త్ బాగాలేని వాళ్ళకి అందరికీ హెల్ప్ చేశాడు. కాబట్టి రాజశేఖర రెడ్డి గారు కూడా మంచి సీఎంగానే ఆయన ప్రాణాలు అర్పించాడండి. కాబట్టి రాజశేఖర రెడ్డి గారు మంచి చేశాడు. అట్లాగే పుట్టిన తర్వాత ఆయన కుమారుడు అయిన జగన్మోహన్ రెడ్డి గారు కూడా పేద ప్రజల కోసం పింఛన్లు ఇచ్చాడు. కొన్ని మంచిగా చేశాడు, కానీ చెడు అనేది ఎక్కువ చేశాడు ఆయన. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రాన్ని చాలా ఇబ్బందుల పాలు చేశాడు, డెవలప్మెంట్ లేకుండా చేశాడు, ఒక రాజధాని అంటూ లేకుండా చేశాడు, ఒక ప్రాజెక్టు కట్టలేదు. అన్నమయ్య డ్యామ్ కొట్టకపోతే 40 మంది చనిపోయారు. అయ్యో రామా అని ఏడుస్తూ ఉంటే ఆ సైడ్ పోయి ఎప్పుడో కొట్టకపోయిన కొన్ని రోజుల తర్వాత అక్కడికి వెళ్ళాడు. 1 సంవత్సరంలో మీకు ఇండ్లు అన్నీ కట్టిస్తా అని చెప్పాడు. ఆయన దిగిపోయేటప్పటికి కూడా 3 సంవత్సరాలు ఉన్నాడు, ఏమీ ఇండ్లు కట్టిలేదు. మూగుజీవులు ఎన్నో చనిపోయినాయి. ఆ డ్యామ్ కానీ, పించా డ్యామ్ కానీ ఏమీ వాళ్ళకు చేయకుండానే ఆయన అది రాయలసీమ ప్రాంత వాసిగా ఉండి రాయలసీమలోనే ఆ డ్యాములకు ఆ చనిపోయిన వాళ్ళకు వాల్యూ లేకుండా, వాళ్ళకి హెల్ప్ చేయకుండా ఈ పొద్దు చెడు మూట కట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఏమనంటే ఆయన సలహాదారులను నమ్ముకున్నాడే తప్ప ప్రజలను నమ్ముకోలేదు. కిందుండే సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు, వాళ్ళ మనసులు ఏది చెప్తే అది విన్నాడే తప్ప ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది ఆలోచించలేదు. ఆయన డెవలప్మెంట్ లేదు, ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని అంటూ లేదు. ఇప్పుడు హైదరాబాదు ఎవరు వచ్చినా ముందు కానించి చూడండి, అందరూ డెవలప్ చేసుకుంటూ పోతుంటే హైదరాబాదు చాలా డెవలప్మెంట్ అయింది. ఒకరు పోతే ఒకరు, చంద్రబాబు నాయుడు కావచ్చు, తర్వాత రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, తర్వాత కేసీఆర్ సార్ కావచ్చు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కావచ్చు, అందరూ డెవలప్ చేస్తున్నారు కాబట్టి హైదరాబాద్ డెవలప్. కానీ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ఇప్పుడు నవేంద్ర వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు 33,000 ఎకరాల భూములు రైతులు ఇస్తే అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటిస్తూ అసెంబ్లీలు, హైకోర్టులు, భవనాలన్నీ కట్టారు. 5 ఏళ్ళు అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అమరావతిని వదిలేశాడు. ఆ సైడ్ పోకుండా, అది డెవలప్మెంట్ చేయకుండా ఆయన ప్యాలెస్లో కూర్చొని పరిపాలన చేశాడు. ఆంధ్ర రాష్ట్రాన్ని నాశనం చేసి 5 సంవత్సరాల తర్వాత ఇంటికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ బాధపడేది ఎవరండి? ఆంధ్రప్రదేశ్ ప్రజలే కదా. అలాంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ పొద్దు ఎంత బాధపడుతున్నారు? ఒక డెవలప్మెంట్ లేకుండా చేసావు, ఒక రోడ్డు సరిగా లేదు, ఒక ప్రాజెక్టు కట్టలేదు, 1000 కోట్ల అప్పులు చేసేసావు. ఈ పొద్దు పోయి మళ్ళా వరద గురించి బురద రాజకీయాలు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు వరద వస్తే 10 రోజులు 8 రోజులు నీళ్ళల్లోనే ఆ ప్రాంతంలోనే ఉండి పేద ప్రజల కోసం తిరిగాడండి. ఆ వయసులో 75 ఏళ్ళ వయసులో ఆయన నీళ్ళల్లో తిరుగుతూ చేసుకుంటూ సహాయార్థం చాలా సహాయం చేశారండి. అన్నం కానీ, పాల ప్యాకెట్లు కానీ వాళ్ళకు అన్నీ మంచి చేశాడు చంద్రబాబు నాయుడు గారు. ఆ వయసులో అంత కష్టపడుతున్నారంటే ఎంత కష్టపడి ఉంటాడు చెప్పండి. మనకు నీళ్ళు వస్తేనే ఇంట్లో కూర్చుంటాం, అట్లాంటి ఆయన పడవల్లో తిరిగాడు, పేద ప్రజలు బాగుండాలని చాలా కష్టపడినాడు. కాబట్టి మనం చంద్రబాబు నాయుడు గారిని చాలా అభినందించాలా. ఎందుకంటే విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారండి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా హైదరాబాద్లో హైటెక్ సిటీ కట్టడం కానీ, ఐటీ కంపెనీలు రావడం కానీ, మైక్రోసాఫ్ట్ కావచ్చు, ఇన్ఫోసిస్ కావచ్చు,
చంద్రబాబు నాయుడు గారు చేసిన కృషి చాలా ఎన్నలేనిదండి. ఐటీ వాళ్ళంటేనే చంద్రబాబు నాయుడు గారు గుర్తొస్తారు. ఎందుకు వస్తారంటే అరెస్ట్ టైంలో చూడండి, ఒక నాయకుడు అరెస్ట్ అయితే దేశాలలో తెలుగు వాళ్ళు ఎక్కడున్నా ధర్నాలు చేశారు. హైదరాబాద్లో ఎంత ధర్నాలు చేశారు, ఆంధ్రప్రదేశ్లో ఎంత ధర్నాలు చేశారు. బయట దేశాలలో కూడా చంద్రబాబు నాయుడు గారి కోసం ఉద్యమం చేశారు, ధర్నాలు చేశారు. కానీ ఏ నాయకుడన్నా అరెస్ట్ అయితే చేశారా చెప్పండి? ఎవరూ చేయలేదు. ఎందుకంటే అదే విజనరీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఆయన ధర్నాను ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు. అరెస్ట్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పుట్లో మొదటి తప్పు అదే, అతన్ని అరెస్ట్ చేయడం. నిరపాచ్యంగా ఏమీ లేకపోయినా అరెస్ట్ చేయడం, స్కిల్ డెవలప్మెంట్లో అరెస్ట్ చేయడం. చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ గురించి 100 కోట్లు 50 కోట్లు కకృతి పడి పనులు చేస్తాడా? స్కిల్ డెవలప్మెంట్ అనేది అన్ని తావుల డెవలప్మెంట్ చేశారు. అదొక సంస్థ, దానికి ఇచ్చారు, వాళ్ళు చేశారు. కానీ చంద్రబాబు నాయుడు అన్యోన్యంగా నైట్లో టైంలో వెళ్ళి అరెస్ట్ చేసి తిప్పి ఇబ్బందులు పెట్టారు. ఆ వయసులో ఆయన ఇబ్బందులు పెట్టడం జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు ఒప్పుకోవట్లేదు. కాబట్టి రాజకీయంలో చేస్తే మంచి రాజకీయాలు చేయాలి. ఎందుకంటే వీళ్ళని అరెస్ట్ చేసి, తప్పు చేస్తే ఎవరినైనా అరెస్ట్ చేయాలి. తప్పు చేయకుండానే కక్షపూరితంగా అరెస్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు పట్టిన గతే ఎవరికైనా పడుతుంది. ఇప్పుడు చూడండి, జగన్మోహన్ రెడ్డి గారి లైఫ్లో, ఆయన జీవితంలో ఇంకో తడవ సీఎం కాలేడు ఆయన. ఎందుకంటే క్యాడర్ అనేది ఆయన ఒకసారి చూశారు. వన్ ఛాన్స్ అంటే ప్రజలు అవకాశం ఇచ్చారు, కానీ 5 ఏళ్లలో నాశనం చేశాడు. కాబట్టి ఆయన జన్మలో ఇంకో తడవ ఎప్పటికీ సీఎం కాలేడు ఆయన. అతను సీఎం కాలేడు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి సీఎం కాలేడు. ఎందుకంటే ప్రజలు అట్లా ఆశించుకున్నారు అతన్ని. 11 సీట్లు అండి. ఏ రాజకీయ పార్టీకి ఇంత నీచంగా రాలేదు. టీఆర్ఎస్ 10 ఏళ్ళు పరిపాలించినా చాలా సీట్లు వచ్చినాయి. కేసీఆర్ మీద గౌరవంతో మంచి ఓట్లు వేశారు. సిటీలో అందరూ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలిచారు. 10 ఏళ్ళు పరిపాలిస్తే, నువ్వు 5 ఏళ్ళు పరిపాలిస్తేనే నిన్ను అసహించుకొని 11 సీట్లు ఇచ్చారు. అంటే నువ్వు చేసినది ఇప్పటికీ మారలేదు. ఇప్పటికీ పోయి వరద బాధ్యులు సాయం చేయ, ఒక పాల ప్యాకెట్ ఇవ్వడు, ఒక బిస్కెట్ ప్యాకెట్ ఇవ్వడు, ₹1 ఖర్చు పెట్టాడు. ఆడికి పోయి ఆ బురద రాజకీయాలు చేస్తాడు. ఏం సహాయమన్నా చేయి. వేల కోట్లు సంపాదించుకున్నారు కదా. ఏమి ఒక 10 కోట్లు, 100 కోట్లు పేద ప్రజలకు పెట్టచ్చు కదా చెప్పండి. అధికారంలో ఉంటే బటన్ నొక్కేవే, ఇప్పుడు సంపాదించుకున్న డబ్బుల్లో 10 కోట్లు ఖర్చు పెట్టకూడదు? 10 కోట్లు పేద ప్రజలకి ఇవ్వకూడదు? ఏమి డబ్బులు చెప్పండి. మీ దగ్గర సంపాదించుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మినిస్టర్లు, పెద్ద వాళ్ళు వేల కోట్లు సంపాదించుకున్నారు. తలా 1 కోటి ఇవ్వకూడదు? 10 లక్షలు ఇవ్వకూడదు? ఎవరన్నా ఒక సహాయం చేశారా వైఎస్ఆర్సీపీ నుంచి చెప్పండి. ₹1 అని ప్రకటించారు, ఆ ₹1 ఇంతవరకు ఇవ్వలేదు. ఒక సీఎంగా చేసిన వ్యక్తి వేల కోట్లు ఉన్నాయి మీకు, ఒక 10 కోట్లు ఇవ్వకూడదా? ఒక 100 కోట్లు ఇచ్చే తప్పేముంది పేద ప్రజల కోసం చెప్పండి. పేద ప్రజలు ఓట్లు వేస్తేనే కదా మీరు సీఎం అయ్యారు. ఆ సీఎంగా ఉన్న వ్యక్తికి వేల కోట్ల గవర్నమెంట్ సొమ్ము, ప్రజల సొమ్ము తిన్నావు కదా చెప్పండి. ఎంత తినేసి ఉంటారు మీరు? 10,000 కోట్లు తినేసి ఉంటారు. వేల కోట్లు మీ ఇంటి ఖర్చులు, మీ తిండి ఖర్చులు, మీ సెక్యూరిటీ ఖర్చు మొత్తం ప్రజల సొమ్మే కదా. ఈ పొద్దు ప్రజలకు ఇబ్బంది వచ్చి విజయవాడ అంతా మునిగిపోతే ఒక 10 కోట్లు ఖర్చు పెట్టకూడదా? 10 పాల ప్యాకెట్లు వేయకూడదా? ఆడికి పోయి చంద్రబాబు నాయుడు మంచి చేయలేదు, చంద్రబాబు నాయుడు వల్లే డ్యాములు వచ్చినాయి, నీళ్ళు వచ్చినాయి అంటే చంద్రబాబు నాయుడు గారు వానదేవుడు చంద్రబాబు నాయుడు చెప్పినట్టు తింటారా చెప్పండి. అది విపత్తు ఎవరికి వచ్చినా. ఇప్పుడు తెలంగాణ స్టేట్లో వచ్చినాయి, రేవంత్ రెడ్డి గారు చేసుకోవట్లేదా? ప్రతిపక్ష వాళ్ళు పోయి, బీఆర్ఎస్ వాళ్ళు పోయి పంచట్లేదా? వాళ్ళు ఇప్పుడు హరీష్ రావు గారు వాళ్ళు పంచుతున్నారు కదా, పేద ప్రజలను చూస్తున్నారు కదా. అధికారం ఉంటేనే చేస్తావా, బటన్ నొక్కుతావా? అధికారం పోతే బటన్ పనిచేయదా? ప్రజల కోసం, పేద ప్రజల్లో పదవి ఉన్నా పదవి లేకపోయినా పేద ప్రజల కోసం పనిచేస్తే ఎవరైనా చూస్తారండి. అంతే తప్ప పదవి కోసమే నేను పనిచేస్తా,
పదవే నాకు మంచిది అనుకుంటే దాన్ని మనం ఎవరు యాక్సెప్ట్ చేయరు. కాబట్టి ఇప్పటికైనా ఏ రాజకీయ నాయకుడైనా వరదలు వచ్చినప్పుడు, విపత్తులు వచ్చినప్పుడు అందరూ కలిసికట్టుగా పనిచేసుకోవాలా. డబ్బులు దేవుడిచ్చాడు మీకు, ప్రజలు ఓట్లు పేద ప్రజలు డబ్బులు మీరు సంపాదించుకున్నారు. అధికారంలో ఉండి సంపాదించుకున్నప్పుడు పేద ప్రజల కోసం డబ్బులు ఖర్చు పెట్టాలండి. ఏ రాజకీయ నాయకుడు చేసినా మంచిదే. పేదవాళ్ళ కోసం డబ్బులు ఖర్చు పెట్టడం తప్పేముంది చెప్పండి? ఏది శాశ్వతం కాదు. కోట్లు ఉన్నవాళ్ళు వరదలో కొట్టకపోయారు, కోట్లు లేనోళ్ళు వరదలో కొట్టకపోయారు. వరదలు విపత్తులు వస్తే మన తన అని చూడదు, అది అందరినీ తీసుకెళ్ళిపోతాయి. కాబట్టి మంచి చెడు అనేదే మిగులుతాయి. కాబట్టి ఇప్పుడు హైదరాబాద్లో పి జనార్దన్ రెడ్డి గారు చూడండి, ఆయన పేదోళ్ళ కోసం ఎంతో చేశాడు. ఆయన ఇప్పుడు కూడా పీజేఆర్ అంటారు. ఎందుకని? ఆయన పేద ప్రజల కోసం చేశాడు. గుర్తింపు, అట్లా గుర్తింపు ఉన్న వాళ్ళ నాయకుల్ని ఎవరిని కూడా మర్చిపోరు. ఎందుకంటే చాలామందికి హెల్ప్ చేశాడు ఆయన. కాబట్టి పీజేఆర్ అంటారు, పి జనార్దన్ రెడ్డి గారు. కాబట్టి ప్రజల కోసం మనం కష్టపడాలి. కానీ ప్రజలు ఎక్కడ పోతే ఏముంది, నాకు అధికారం లేదు కదా, అధికారం ఉన్నప్పుడు సంపాదించుకుంటాం, అధికారం పోతే ఎలా ఉంటారు చూడండి. అట్లే ఉంటాయి ప్రజల యొక్క. ఇప్పుడు ఆంధ్రాలో బూతులు మాట్లాడినారు మంత్రులు. ఇప్పుడు చూడండి, అధికారం ఉందని చెప్పి టీడీపీ ఆఫీస్ మీద దాడి చేసి అద్దాలు పగలగొట్టి ధ్వంసం చేశారు. అట్లే చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద కూడా దాడికి పోయారు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏమి చెప్పండి? దాంకుంటున్నారు, కనపడట్లేదు. ఎక్కడ ఉండాలండి వాళ్ళు చెప్పండి? కొడాలి నాని, జోగి రమేష్, వలభనేని వంశీ, వీళ్ళంతా దాడి చేసిన వాళ్ళంతా ఎక్కడుండారు? దాంకొని ఉండారు. రోజా, వీళ్ళ పరిస్థితి ఏమి? ఎప్పుడు అధికారం ఉందని ఎట్లంటే అట్లా మన బిహేవ్ సరిగా లేకపోతే ఇదే పరిస్థితి వస్తుంది. అధికారం ఎప్పటికీ శాశ్వతంగా ఉంటుందా? ఉండదు కదా. ఈ పొద్దు మీ పరిస్థితి ఏమి చెప్పండి? దాంకోని బతకడం ఎందుకు? అదే అప్పట్లో మంచిగా ఉంటే ఈ పొద్దు పదవి పోయినా మీకు ప్రజల్లో తిరగడానికి మంచిగా ఉండు కదా. పవన్ కళ్యాణ్ ఎట్టంటే అట్ట మాట్లాడుతుంది, చంద్రబాబు నాయుడు ఎట్టంటే అట్ట మాట్లాడుతుంది. పవన్ కళ్యాణ్ అవుతే 3 పెళ్ళిళ్ళోడు, సంవత్సరానికి ఒక పెళ్ళాన్ని మారుస్తారు. ఇట్లానే అట్లానే పవన్ కళ్యాణ్ అంటే చంద్రబాబు నాయుడిని తిరిగి ఈ పొద్దు మీ పరిస్థితి ఏమిటి? మిమ్మల్ని కాపాడేది ఎవరు చెప్పండి? తప్పు చేసినప్పుడు, అధికారం ఉన్నప్పుడు చాలామంది, ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీలో మంచివాళ్ళు లేరా? మినిస్టర్లు మంచివాళ్ళు లేరా? అందరూ ఉన్నారు, చాలామంది ఉన్నారు. వాళ్ళు పని చేసుకున్నారు, పదవి పోయినా ఇప్పుడు మంచిగానే ఉంటున్నారు. మీకెందుకు? నోరు ఎట్లంటే అటు మాట్లాడి అన్యాయంగా ఆక్రమించుకోవడం, దోసుకుపోవడం. విడుదల రజని అలాంటి వాళ్ళు దోసుకు తిన్నారు, అధికారాన్ని అడ్డం పెట్టుకొని చాలా తినేశారు. ఈ పొద్దు వాళ్ళ పరిస్థితి చూడండి ఎలా ఉందో. జీవితం దాక్కోవడం ఎలా ఉంది. చేసిన తప్పుని ఎవరు ఏ చట్టం తెచ్చుకోదు. ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ ఇప్పుడు చూడండి, ఐఏఎస్లు ఐపీఎస్లు వాళ్ళు ఎంతో చదివి ఉద్యోగాలు సంపాదించుకున్న తర్వాత వాళ్ళు చేసిన పనికి ఆ సినీ నటి హీరోయిన్ జత్వానే ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఇబ్బందులు పెట్టారు. ఈ పొద్దు వాళ్ళ పోస్టింగ్లు లేవు, వాళ్ళ మీద కేసులు నమోదవుతున్నాయి, సస్పెండ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకండి? పోలీసు ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ అంత అత్యుత్సాహాలు చూపించి మనం చేసిన పాపపుణ్యాలు భగవంతుడు రాస్తూ ఉంటాడంటారు. అదే నిజమైతే ప్రజలు ఆలోచించుకోండి. ఎవరైనా అధికారులు కావచ్చు, పేద ప్రజలు ఒకరిని మనం ఇబ్బంది పెట్టే ముందు మన లెక్క పైన దేవుడు రాస్తూ ఉంటాడు అనేది మటుకు మర్చిపోకండి. ఎవరైనా అధికారం ఉందని, అధికారం ఇప్పుడు ఉంది కదా మనం ఎట్ట చేస్తే అట్లా ఎవరి పని వాళ్ళు చేసుకుపోతూ ఉంటారండి. కానీ చిన్నవాడిని చూసి హీనంగా మాట్లాడడం, వాడిని ఇబ్బంది పెట్టడం. నాకు పదవి ఉంది కదా అంటే పదవి ఉండొచ్చు, రేపు పోవచ్చు. ఏ జాబు కూడా శాశ్వతం కాదండి. పెద్ద పెద్ద పోస్టులే
నీ టైం బాగలేకపోతే సస్పెండ్ అవ్వచ్చు, ఇంకోటి పోవచ్చు. కాకపోతే మీ పరిస్థితి ఏమి? కాబట్టి ఎవరైనా సరే, అధికారులు కానీ ఎవరైనా కానీ కింద వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా తప్పు చేసిన దాన్ని తప్పుగానే చూసి, ఒప్పు చేసిన వాడిని ఒప్పుగానే చూసి దాన్ని తగిన చర్య తీసుకోవాలి తప్ప వాడు ఏదో చిన్న పని చేసినాడని వాడిని బూతులు తిట్టడం, కొట్టడం, వాళ్ళ ఇంట్లో పిల్లల్ని వాళ్ళని బూతులుగా తిట్టడం, అది అంటే అది మంచిది కాదేమో. అధికారులు కూడా ఆలోచించుకోవాలి. ఎందుకు చెప్తున్నా అంటే చూడండి, ఆ జత్వానీ గారి ఆ హీరోయిన్ను ఆ అమ్మాయి తీసుకొచ్చి ముంబై నుంచి స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళారంట ప్రభుత్వ సొమ్ముతో. ఆ అమ్మని తీసుకొచ్చి విజయవాడలో ఉంచి జైల్లో వేయడం, బెయిల్ వచ్చిన తర్వాత కూడా ఆమెను పంపించకపోవడం, గెస్ట్ హౌస్లో పెట్టడం, హింసించడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఎవరు చేసినా తప్పు తప్పే కదా, చెప్పండి. పేద ప్రజల కోసం తప్పే కదా. మనం ఎందుకు ఇంత అభిమానం మన జీవితం, చెప్పండి. ఎంతోమందిని ఇబ్బంది పెట్టి ఈ జీవితము అట్లా చేయడం వల్ల ఏమొస్తుంది? మనమే ఆలోచించుకోవాలి. పేద ప్రజల కోసం ఎవరైనా కష్టపడాలి, కానీ ఏదో సన్నా ఉన్న వ్యాపారాలు చేసుకొని ఎవరికైనా ఇబ్బందులు రావచ్చు. ఆ ఇబ్బందులను ఆసరా తీసుకొని హింసించడం, బాధించడం, ఎవరైనా తన ఫ్యామిలీ కోసమే కొన్ని కష్టాలు పడుతూ ఉంటారు. చిన్న ఉద్యోగస్తులైనా, చిన్న వ్యాపారస్తులైనా, ఎవరైనా అట్లాంటి వాళ్ళని హింసించడం కూడా అధికారులు కూడా ఆలోచించుకోవాలి. రాజకీయ నాయకులు అయితే వాళ్ళ పదవి పోయినా వాళ్ళకేమి ఇబ్బంది ఉండదు. కానీ అధికారంలో ఉన్న అధికారులు మటుకు తప్పులు చేస్తే 5 ఏళ్ళ తర్వాత వచ్చిన దాన్ని మళ్ళీ తొడదూడతారు. మళ్ళీ మనం చేసిన దానికి మళ్ళీ లేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ సోమేష్ కుమార్ గారు చూడండి, ఆయన జిఎస్టీలో ఏదో ఇష్యూలు చేసిన ఆయన నోటీసులు పంపడం, ఆయన విచారణకు పిలిచడం, చెప్తున్నా. ఇది ఈ కేసులు పెడితే 5 ఏళ్ళు జరగచ్చు, 10 ఏళ్ళు నడుస్తూ ఉంటాయి. ఇవన్నీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పులకు ఇప్పుడు మనం ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎవరైనా నీతిగా మనం ఐఏఎస్లు, ఐపీఎస్లు కావచ్చు, పోలీసులు, సిఐలు, ఎస్ఐలు, కానిస్టేబుల్ ఎవరైనా తన నిధిని కరెక్ట్గా చేసుకోకపోతే ఏ ఇబ్బందులు ఉండవు. కానీ మనం చేసే తప్పులు ఏ సైడ్ నుంచి మనకు చెడు నడుస్తుందో మనం చెప్పలేం. భగవంతుడు అనేవాడు పైన ఉంటాడు. పేదవాళ్ళైనా ఇంకొకరినైనా భగవంతుడు చూస్తూ ఉంటాడు. ఎవరికి ఏమి రాయాలనో అది రాస్తూనే ఉంటాడు. కాబట్టి రాజకీయ నాయకులైనా, అధికారులైనా అధికారం ఉందని చెప్పి ఎవరిని కూడా తప్పు చేయని వాళ్ళని హింసించకూడదు. తప్పు చేసిన వాళ్ళు అది ఏం తప్పు చేశారో తప్పు తగింది విచారించి చేసుకోవడం చాలా మంచిది. రాజకీయాలు ఈ పొద్దు ఉంటాయి, రేపు పోతాయి. ఈ పొద్దు రాజకీయంలో ఒక పార్టీ అధికారం ఉందని మనం చేస్తే రేపు అధికారం పోయిన తర్వాత అన్ని ఇబ్బందులు వస్తాయి. పేద ప్రజల కోసం ఎవరైతే మంచి చేస్తారో ఎప్పటికీ గుర్తుంటారు. ఎగ్జాంపుల్ ఉమేష్ చంద్ర ఐపీఎస్ సార్. ఆ సార్ చూడండి, ఇప్పటికీ ఆయనకు ఏటా వర్ధంతి చేస్తారు. ఎందుకు? ఆయన యొక్క గొప్పతనం, ఆయన చేసిన పని. కాబట్టి అలాంటి ఐఏఎస్లు, ఐపీఎస్లో కూడా చాలామంది మంచి మంచి వాళ్ళు ఉన్నారు. వాళ్ళల్లో ఇట్లాంటి మన జత్వానీ దాంట్లో పాల్గొన్న వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి మంచి పాలన అందించగలిగి రాజకీయ నాయకులైనా, ఐఏఎస్లు, పోలీస్ ఆఫీసర్లైనా, ప్లస్ ఇంకో దాంట్లో ఉద్యోగస్తులైనా బాగుంటే ఎవరైనా ప్రజలు ఆచరిస్తారు. 1000 కోట్లు సంపాదించి ఎవరికి పెడతారండి? మీరే ఆలోచించుకోండి. 1000 కోట్లు సంపాదిస్తారు, వాళ్ళ కడుపులు కొట్టి వీళ్ళ కడుపులు కొట్టి ఆ డబ్బులు మీకు వస్తాయా? రావుగా. 10 ఇండ్లు కొంటారు, ఆ ఇండ్లు మీ వెనకంటే వస్తాయా? 100 కోట్లు బ్యాంకులు బ్యాలెన్స్లు పెడతాయి, మీకు వస్తాయా? ఎవరికి రావయి. మనం చనిపోయేటప్పుడు ఆ డబ్బు ఇంకొకరి పాలైపోతారు. వాళ్ళంతే, వాళ్ళు సంపాదించి అది ఇంకొకరి పాలైపోతారు. కాబట్టి మనం ఒకరిని బాధ పెట్టి, ఒకరిని ఇబ్బంది పెట్టి చేసుకునే డబ్బు అది మంచిది కాదు. అది దానివల్ల మన కుటుంబం కూడా ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి మంచి నాయకులను మనం
చూసుకోగలిగితే పరిపాలన కూడా మంచిగా ఉండాలి. పేద ప్రజల కోసం చేసే నాయకుడు ఎప్పటికీ గుర్తుంటారు. ఎగ్జాంపుల్ ఎన్టీ రామారావు గారు చూడండి, ఆయన ఎవరైనా మర్చిపోతారా? పేద ప్రజల కోసం ఎంతో మేలు చేశాడు ఎన్టీ రామారావు గారు. ఆయన చేసిన మేలు ఇంత అంత కాదు. 2 రూపాయల కిలో బియ్యం. ఆయనకి ఎవరికైనా ఆ తాట వస్తుందా మనకి? 2 రూపాయల కిలో బియ్యం. పింఛను పేద ప్రజలకు ఇవ్వాలా అని ఆయన ఆ రోజు చేసినాడు కాబట్టి ఆ పింఛను ఈ పొద్దు 2300, 2500, ఇప్పుడు ఆంధ్రాలో 4000 అయింది. ఎన్టీ రామారావు గారు వేసిన బీజమే ఈరోజు ఇంత స్థాయికి ఎదిగింది. కాబట్టి అట్లాంటి నాయకుడు కూడా ఇప్పటికి మర్చిపోరు ఎన్టీ రామారావు గారిని. 2 రూపాయల కిలో బియ్యం, ఆ తాటు 2 రూపాయల కిలో బియ్యం, పింఛను, జనతా వస్త్రాలు, చాలామందికి ఇండ్లు కట్టియడం మొదట స్టార్ట్ చేసింది ఆయనే, ఎన్టీ రామారావు గారు. చెప్తున్నా, ఇండ్లు కట్టియడం కానీ, పింఛన్లు, పరిపాలన ఇవ్వడం, తెలుగువారి సీఎం, తెలుగువారి యొక్క గొప్పతనాన్ని దేశానికే సాటి చెప్పిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. కాబట్టి ఎన్టీ రామారావు గారిని ఇప్పటికీ మర్చిపోము మనం, ఇప్పటికీ మర్చిపోలేము. ఎవరు తరతరాలు ఆయన చెప్పుకుంటూనే పోతూ ఉంటాం. ఎందుకంటే అట్లాంటి విజన్ ఉన్న నాయకుడు. చలనచిత్ర రంగంలో కూడా ఎంతో మంచి చేసి ముందుకు సాగిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. రాజకీయ పరంగా కూడా ఎంతోమందికి రాజకీయాన్ని ఆయన అవకాశం ఇచ్చాడు. చాలామంది తెలంగాణలో కావచ్చు, ఆంధ్రాలో కావచ్చు, ఈ పొద్దు చాలామంది ఎన్టీ రామారావు కాలంలోనే రాజకీయాల్లోకి వచ్చారు. ఎగ్జాంపుల్ తెలంగాణలో దేవేంద్ర గౌడ్ గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, ఇంకా చాలామంది అక్కడ గోరంట్ల బొచ్చేసేది అయిన పాత్ర, ఇంకా చాలామంది ఉన్నారు, నాకు తెలియదు. చెప్తున్నా, ఎంతోమందికి తెలుగుదేశం పార్టీ అవకాశం ఇచ్చారు. తెలంగాణలో అయితే ఆల్మోస్ట్ పెద్ద మెయిన్ లీడర్లు అందరూ తెలుగుదేశంలో పనిచేసిన వాళ్ళే. తర్వాత ఇప్పుడు బీఆర్ఎస్లో, కాంగ్రెస్ పార్టీలో వెళ్ళారు. ఆంధ్రాలో కూడా అంతే. చాలామంది తెలుగుదేశంలో పనిచేసిన వాళ్ళు ఎన్టీ రామారావు గారి ద్వారా పార్టీలోకి వచ్చిన వాళ్ళే. కాబట్టి ఎవరిని మనం ఒక అవకాశం ఇచ్చారు రామారావు గారు. కాబట్టి ఆయన ఇప్పటికీ మనం గుర్తుపెట్టుకుంటాం ఎన్టీ రామారావు గారు. ఇప్పుడు కేసీఆర్ సార్ ఉన్నారు. తెలంగాణ రావడానికి కారకుడు ఎవరు అంటే చంద్రశేఖరరావు గారు, కేసీఆర్ సార్ అంటారు. ఇంకా ఎన్ని రోజులు గడిచినా తెలంగాణ ఎవరి వల్ల వచ్చిందంటే కేసీఆర్ గారి వల్ల వచ్చిందంటారు. అది చరిత్రలో లిఖిత అయిపోతుంది. హైటెక్ సిటీ ఎవరు కట్టారు అంటే చంద్రబాబు నాయుడు గారు కట్టారు. హైదరాబాద్లో ఐటీ రంగాన్ని డెవలప్మెంట్ ఎవరు చేశారంటే చంద్రబాబు నాయుడు గారు చేసినారంట. ఆరోగ్యశ్రీ ఎవరు పెట్టారు అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అదొక చరిత్ర. ఐటీ రంగంలో అప్పట్లో ఆర్థిక సంస్కరణలు, భారతదేశం డెవలప్మెంట్ కోసం పివి నరసింహారావు గారు, రాజీవ్ గాంధీ, ఆయన దేశం కోసం చాలా బాగా చేశారు. తెలుగువారి పిఎంగా పివి నరసింహారావు గారు, ఆయన్ను మర్చిపోలేం. రాజీవ్ గాంధీ గారు, ఆయన్ను మర్చిపోలేం. ఇందిరాగాంధీ ఉన్నారు, ఆయన్ను మర్చిపోలేం. ఎందుకంటే ఇందిరాగాంధీ కూడా దేశాని కోసం పదవిలో ఉండగానే ప్రాణం పోగొట్టుకుంది. అట్లే రాజీవ్ గాంధీ గారు కూడా వాళ్ళు తరం చేసుకుంటూ పోతున్నారు. కాబట్టి వాళ్ళని ఎప్పటికీ మనం మర్చిపోలేం. మంచి చేసిన నాయకుల్ని ఎప్పటికీ మనం మర్చిపోలేం. రాజకీయం అనేది కూడా ఒక చేస్తే వాళ్ళ పిల్లలకు కూడా అది గుడ్ విల్ వస్తుంది. చెడు చేస్తే ఆ చెడుది కూడా వాళ్ళ పిల్లలకు వస్తుంది. పలానా వాళ్ళు ఇట్లా. ఎందుకంటే మనం చేసే తప్పు ఒప్పులు మన పిల్లలకు అది మంచి కావాలే కానీ చెడు కాకూడదు. కాబట్టి ఎందరో నాయకులు చూడండి, వాళ్ళ కొడుకులు, మనవళ్ళు, వారసులు ఇప్పుడు డెవలప్మెంట్ చేసుకుంటూ పోతున్నారు. వాళ్ళ ఆయన పేరు, వాళ్ళ తాత పేర్లు చెప్పుకొని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, ఆయనకి ఏముంది అనుభవం? ఏం లేదు. వాళ్ళ ఆయన గారి పేరు, రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పి ఆయన సీఎం అయినాడు అంతే. ఆయనకి ఏం అనుభవం ఉంది? రాజశేఖర రెడ్డి గారు లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఎవరు?
ఏమిటంటే రాజశేఖర రెడ్డి గారి యొక్క మంచిని ఈయన క్యాచ్ చేసుకున్నాడు, సీఎం అయినాడు. ఇప్పుడు సీఎం అయిన తర్వాత ఆయనకుండే పేరు పోగొట్టినాడు, ఈయనకుండే పేరు పోగొట్టుకున్నాడు. ఈ బుద్ధు ఎందుకు? వేస్ట్ సీఎం అంటే మన జగన్మోహన్ రెడ్డి గారిని కిందికి వచ్చారు. ఇంతమంది పరిపాలించారు కానీ ఇంత అద్దుమానంగా ఏ సీఎము నాశనం చేయలేదు. అందరూ కూడా ఎంతోమంది సీఎంలు అయ్యారు. కాంగ్రెస్లో కావచ్చు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, నిద్రమల్లి జనార్దన్ రెడ్డి, మనకు తెలిసిన వాళ్ళు మరి చెన్నారెడ్డి గారు, అందరూ చూడండి వాళ్ళు డెవలప్ చేసుకుంటూ వెళ్ళారు, మంచి పేరు తెచ్చుకున్నారు. అట్లే ఉంది, డెవలప్మెంట్ చేసుకుంటూ ఉన్నారు, చేశారు. ఇప్పుడు వాళ్ళ వారసులు కూడా రాజకీయాలు లేకుండా వాళ్ళకు మంచి ఉంది. కానీ రాజశేఖర రెడ్డి గారి కొడుకుగా నీకు జైలు జీవితం, అక్రమ సంపాదన, కేసులు, జైళ్ళు అన్నీ చేసావు. 1000 కోట్లు సంపాదించుకోవడం అట్లా చేసావు. ఈ పొద్దు జీవితం అయింది. 5 ఏళ్ళు పరిపాలించారు మీరు. కానీ రాజశేఖర రెడ్డి గారు పేరుని అట్లే మీరు కొనసాగించలేకపోయారు. మీకు ఎంతసేపు పనికిరాని సలహాదారులను పెట్టుకొని వాళ్ళు చెప్పినట్టు వినుకుంటూ, చేతులు ఊపుకుంటూ, బట్టలు నొక్కినా, అవలు తాతలు నాకు ఓట్లు వేయలేదా, నన్ను మర్చిపోయారా అంటారు. అవలు తాతలకు ఏం నువ్వు నొక్కినావా? లేదు మీ ఇంట్లోంచి ఏమైనా డబ్బులు తెచ్చావా? ఎవరు ప్రభుత్వ సొమ్మును అప్పులు చేసేసి 1000 కోట్లు అప్పులు చేసి లక్షల కోట్లు ఆ బటన్ నొక్కంగానే అవలు తాతలు నన్ను మర్చిపోయారా అంటే ఏం మర్చిపోయారు? ఏం పింఛన్ ఏమైనా కొత్తగా ఇచ్చినావా? చెప్పండి. నీ ఇచ్చేది తక్కువ, దోచుకునేది ఎక్కువ. మీ పార్టీలో నాయకులు కావచ్చు, మీరు కావచ్చు, 1000 కోట్లు తినేశారు. అందుకే ఆంధ్ర రాష్ట్రం ఈ పొద్దు అప్పుల పాలైపోయింది. వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఈ పొద్దు ఎన్నో బాధలు పడుతున్నాడు. ఆయన డబ్బులు లేక, డెవలప్మెంట్కు డబ్బులు లేక అప్పులు ఎక్కువైపోయి, అయినా ఆయన ముందుకు పోతూనే ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. విజన్ నాయకుడు అంటే చంద్రబాబు నాయుడు గారు. 4000 పింఛన్ అన్నాడు, 4000 పింఛన్ చేస్తున్నాడు. 1వ తారీఖున పింఛన్ ఇచ్చేస్తున్నాడు. కాబట్టి అదే విజన్ ఉన్న నాయకుడు యొక్క గొప్పతనం. చంద్రబాబు నాయుడు గారి కృషి చేసుకుంటూ డెవలప్మెంట్ పోతూ అమరావతిలో అప్పుడప్పుడే ఇంకా స్టార్ట్ చేశారు. అమరావతి కూడా మంచి పొజిషన్ కూడా హైదరాబాద్ లెక్క అమరావతి అవ్వాలని అందరూ కోరుకుంటున్నారు. అది చేసుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా చాలా కష్టపడుతున్నాడు. చాలా ఆయన ఎప్పుడు కూడా సమీక్షలు అంటూ ముందుకు పోవడం, అధికారులతో ఎప్పుడు ఉండడం, ఈ పని చేయాలి ఆ పని చేసుకుంటూ అని పోతున్నారు. మినిస్టర్లు కూడా చూడండి ఎంత కష్టపడుతున్నారు. ఎక్సలెంట్ మినిస్టర్లు. ఇక్కడ తెలంగాణలో కూడా మినిస్టర్లు ఉన్నారు, చాలా మంచి సీనియర్, మంచి ఒక అనుభవం ఉన్న మినిస్టర్లు ఇప్పుడు ఉండే తెలంగాణలో కూడా. కాబట్టి ఇక్కడ మినిస్టర్లు కూడా తన పని తాను చేసుకుపోతున్నారు. నోటిగా ఎవరినంటే వాళ్ళు మాట్లాడడం, గలీజ్గా తిట్టడం అది లేదు. ఒక ఆంధ్రప్రదేశ్లోనే మినిస్టర్ల బూతులు మాట్లాడుకొని వాళ్ళ చరిత్రలో నిలిచిపోయినారు. వాళ్ళను చరిత్రహీనులుగా ఎప్పుడు మనం గుర్తుపెట్టుకుంటాం. రోజాని, కొడాలి నానిని, జోగి రమేష్ని, ఇంకా ఉన్నారు కదా వలభనేని వంశీని, అంబటి రాంబాబు, వీళ్ళందరూ ఎక్కడున్నారు ఇప్పుడు? అనిల్ కుమార్ యాదవ్, వీళ్ళందరూ తొడలు కొట్టిన వాళ్ళంతా తొడలు ముడుచుకొని పండుకున్నారు ఇప్పుడు. అట్లా అయిపోయిండు. ఏ రాష్ట్రంలో అయినా రాజకీయ నాయకుడికి విలువలు అనేది చాలా ముఖ్యం. విలువ పోగొట్టుకుంటే నెక్స్ట్ టైం గెలవడం కూడా కష్టం. ప్రజలు ఒక తడవే అవకాశం, మంచి నాయకుడు అంటే అవకాశం ఇస్తారు. చంద్రబాబు నాయుడు మొదటి సీఎం అయినాడంటే అతను మొదటి తడవలోనే అతని శక్తి చూపించాడు. డెవలప్మెంట్ ఇలా ఉంటుంది, హైదరాబాద్ నేను ఇలా చేయగలుగుతాను అని ముందు ఆయన చూపించాడు. ఆ చూపించిందే అతనికి పునాది అనేది, అయ్యో ఇతను చేయగలుగుతాడు అని ప్రజలు అప్పుడు చంద్రబాబు నాయుడు ఆదరించారు. ఇప్పుడు జగన్ సీఎం అయ్యాడు, 5 ఏళ్ళకే ఏం చేయలేని చేతులు ఎత్తేసాడు. ఇతన్ని మనం ఇలా చూస్తాం. కాబట్టి 10 ఏళ్ళు పరిపాలించారు కేసీఆర్ గారు.
చేశాడు ఆయన. ఆయన చెప్పాడికి ఆయన చేశాడు, డెవలప్ చేశాడు. కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, వాళ్ళు మినిస్టర్లుగా వాళ్ళు 100కు 100% న్యాయం చేసిన వాళ్ళే. కేటీఆర్ కానీ, హరీష్ రావు గారు రాజకీయాల్లో కానీ, వాళ్ళు డెవలప్మెంట్, తెలంగాణ డెవలప్మెంట్ కానీ చేశారు. కానీ ప్రజలు ఆదరించలేదు. ఏమిటంటే సీఎం అనే ఆయన ప్రజల్లో ఉండాలి, ప్రజల్లో తిరగాలి అని ప్రజలు ఓట్లు వేయలేదు. కానీ ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి గారు చూడండి, ఉత్సాహంగా తిరుగుతూ ఉంటాడు. ఎప్పుడూ సచివాలయంలో తిరుగుతూ సచివాలయంలో ఉంటాడు. అధికారులతో మీటింగ్ అంటాడు. ఏ ఇబ్బంది వచ్చినా నేను ఉండాను అని పరిగెత్తుకుంటూ పోతూ ఉంటాడు. అట్లా సీఎం అట్లా హుషారు ఉండాలి, తిరుగుతూ ఉండాలి. అప్పుడే ప్రజలు అయ్యో మన కోసం సీఎం తిరుగుతున్నాడే, సీఎం వస్తున్నాడని అధికారులకు కూడా జాగ్రత్తగా పనిచేసుకుంటారు. కష్టం వచ్చినా మనకు సీఎం ఉండారు అని ఇబ్బంది లేకుండా ప్రజలకు కూడా ధైర్యం, ఒక మన నాయకుడు ఉన్నాడు, మన మన మనకు మనకు పెద్ద దిక్కు సీఎం గారు కాబట్టి ఆయన ఉండారు అని ప్రజల్లో ఒక వస్తుంది. రేవంత్ రెడ్డి గారు కూడా అలాగే ఏ ఇబ్బంది వచ్చినా పరిగెత్తుకుంటూ పోతాడు. ఆయన రాత్రి పొగులు అని చూడడు. ఇబ్బంది వస్తుందంటే ఆడు ఉంటాడు. అది రేవంత్ రెడ్డి గారి యొక్క గొప్పతనం. అట్లే చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం చూడండి. ఏ ఇబ్బంది వచ్చినా ఎప్పుడు ముందుకు పోతూ ఉంటాడు. నాయకులు మనం ఇలాంటి వాళ్ళని కోరుకోవాలా? జగన్ లాంటి నాయకుని ఎప్పటికీ కోరుకోకండి ప్రజలు. ఇంకా కొంతమంది ఉన్నారు జగన్ పిచ్చోళ్ళు. ఏమనంటే ఆ సాక్షి పేపర్లో న్యూస్ రాస్తుంటే అది చూసి అయ్యో ఇది నిజమే అనుకుంటారు. ఆ సాక్షిలో రాసేటి అన్నీ అబద్ధాలే, ఒకటి నిజం ఉండదండి. ఆ సాక్షి పేపర్లో కానీ, ఆ న్యూస్ ఛానల్లో కానీ మీకు ప్రేమ ఉంటే ఓట్లు వేయండి, కానీ అవి చూడకండి. ఎందుకంటే వాటిలో అన్నీ అబద్ధాలే రాస్తారండి, ఒకటి నిజం రాయడండి ఆ సాక్షి న్యూస్లో. మీరు అంటే అన్న ఏపీ న్యూస్ చూడండి, సాక్షి పేపరు ఎట్లా ఉంటుందో అంత అద్మానంగా రాస్తారు చంద్రబాబు నాయుడు గురించి. అంత కష్టపడినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఏం పని చేయలేదు, ఏం హెల్ప్ చేయలేదు అని అంటారు. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఉండరండి? చంద్రబాబు నాయుడు గారు అని నీళ్ళల్లో ఉంటే కష్టపడుతుంటే ఆయనకు ఏం పని, అక్కడ కూర్చొని చేయొచ్చు కదా అంటారు. పవన్ కళ్యాణ్ గారు అక్కడ కూర్చొని సమస్య చేస్తుంటే పవన్ కళ్యాణ్ గారు కనపడలేదు, ఇంత వరదలు నడిచినా కూడా ఆయన రావట్లేదని అట్లా అంటారు. వచ్చిన చంద్రబాబు నాయుడిని విమర్శించిరి, రాని పవన్ కళ్యాణ్ గారిని విమర్శించిరి. చెప్పండి, పవన్ కళ్యాణ్ గారు రాలేక కాదండి, ఆయన పాలోఫ్ ఈ అభిమానులు ఎక్కువ ఉంటారు, ఆడొస్తే మళ్ళా ఇబ్బంది అవుతుంది వరదల టైంలోనే పవన్ కళ్యాణ్ గారు రాలేదు. పవన్ కళ్యాణ్ గారు ఏమి ఎప్పుడు అక్కడ కూర్చొని ఉన్నా కూడా అతను కష్టపడుకుంటూ ముందుకు పోతున్నాడు. ఎప్పుడు ప్రజల కోసం తిరుగుతూ పవన్ కళ్యాణ్ గారు చాలా చేశారండి. అనుభవం లేదనుకున్నా కూడా, అనుభవం ఉన్నా లేకపోయినా అనుభవంతో నేర్చుకుంటూ ముందుకు పోయి ప్రజల కోసం కష్టపడుతున్నాడు. మచ్చ మనకు ఈ అవినీతులు వద్దు, ఆయన నిర్ణయించుకొని ముందుకు పోతున్నాడు. జగన్మోహన్ రెడ్డి లెక్క ఏడ దోషపడతారు తినేయడం, కొండలు గుట్టలు ఆక్రమించుకోవడం ఆయన చేయలేదు. పవన్ కళ్యాణ్ గారు ఆయన పని ఆయన చేసుకుంటూ ముందుకు పోతున్నాడు, కష్టపడుతున్నాడు. ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ అవ్వడానికి సీఎం, డిప్యూటీ సీఎం చాలా కష్టపడుతున్నారండి. ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ అవ్వాలని, అమరావతి మంచి రాజధాని ప్రాంతం అవ్వాలని, చదువుకున్న పిల్లలకు అక్కడ ఉద్యోగాలు రావాలని మనం కోరుకోవాలా. అలాగే వైజాగ్ కానీ, తిరుపతి కానీ మంచి డెవలప్మెంట్ సిటీలుగా ఉండాలని, అమరావతి ప్రాంతం మంచి పొజిషన్కి రావాలని మనం కోరుకోవాలా, హెల్ప్ చేయాలా. మీరు మళ్ళీ నెక్స్ట్ 5 ఏళ్ళకు మళ్ళీ కానీ ప్రజలు పొరపాటు పడితే మళ్ళీ ముందుగతికే వస్తుంది. కాబట్టి నెక్స్ట్ తడవ కూడా ఇంకా 2 times చంద్రబాబు నాయుడు గారే సీఎం అయితే ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నెంబర్ 1 ప్లేస్కి వస్తుంది. మంచి డెవలప్మెంట్ అవుతుంది, మంచి ప్రాంతం అవుతుంది.
కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లకు కూడా సీఎంగా చేయాలి. పవన్ కళ్యాణ్ గారు కూడా డిప్యూటీ సీఎంగా ఉండాలి. వాళ్ళిద్దరూ కృష్ణా అర్జున్ టైప్ రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేయడంలో. కాబట్టి ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ముందుకు పోతున్నారండి. కాబట్టి ప్రజలు ఆలోచించుకోవాలా. పేద ప్రజలు కానీ పేద ప్రజల కోసం పాటుపడే నాయకులండి వాళ్ళిద్దరు. ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ చేయాలన్నా, అమరావతి పూర్తి అవ్వాలన్నా, పోలవరం ప్రాజెక్టు పూర్తి అవ్వాలన్నా నెక్స్ట్ ఎలక్షన్లకు కూడా చంద్రబాబు నాయుడు సీఎం అవ్వాలి, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం కావాలి. పేద ప్రజల కోసం వీళ్ళిద్దరూ చేసే కృషిని మనం మర్చిపోకూడదండి. మళ్ళీ ఏమారినారనుకో ఓట్లు, మళ్ళీ 5 ఏళ్ళకి మనకి ఏ గతి పట్టిందో సేమ్ అదే గతి పడుతుంది. కాబట్టి ప్రజలు కూడా ఆలోచించుకోవాలా. ఆంధ్రప్రదేశ్ మంచి డెవలప్మెంట్ స్థితికి ఎదగాలి. కాబట్టి మనం కూడా కోరుకునేది ఒకటేనండి, ప్రజలు మంచి పొజిషన్కు, మంచి ఉన్నత స్థాయి ఎదగాలని, 2 తెలుగు రాష్ట్రాలు మంచిగా డెవలప్మెంట్ అవ్వాలని. ఎందుకంటే ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ, అక్కడ సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ ఇద్దరు కూడా మంచి విజన్ ఉన్న నాయకులు. ఒకరికొకరు ఎవరు పద్ధతిలో వాళ్ళు డెవలప్మెంట్ చేసుకుంటూ ముందుకు పోతున్నారు. కాబట్టి ఇలాంటి నాయకులను కూడా మనం ప్రోత్సహించుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ వీళ్ళే సీఎంలు అవ్వాలని ప్రజలు అనుకోవాలి. అవకాశం ఇస్తే వాళ్ళు మళ్ళీ డెవలప్ చేస్తారు. లేదంటే డెవలప్ సగంలో ఆగిపోతుంది, చాలా ఇబ్బందులు పడాల్సి వస్తాయి. కాబట్టి మంచి నాయకులను మనం ఎన్నుకోవాలి. అలాగే ఈరోజు పేపర్లోని ముఖ్యాంశాలు కొన్ని చూసుకుంటే, కేజ్రీవాల్కు బెయిలు, సిబిఐ కేసులో మంజూరు చేసిన సుప్రీంకోర్టు. ఇంతకుముందే వీడీ కేసులో విముక్తి, జైలు నుంచి విడుదలైన ఢిల్లీ సీఎం. విచారణ సందర్భంగా సిబిఐ తీరును తప్పుపట్టిన అత్యున్నత న్యాయస్థానము. బెయిల్ మీద విడుదలవుతూ ఉంటే అరెస్ట్ చేయాల్సినంత తొందర ఏమిటి? పంజరంలో చిలకలా ఉండొద్దు, నిష్పక్షంగా వివరించండి, దర్యాప్తు సమస్యకు ధర్మాసనం హితవు. చూడండి, సిబిఐ వాళ్ళకి హైకోర్టు అత్యంతలు వేసిందంట. ఎందుకు అరెస్ట్ చేశారు, ఎందుకు జైల్లో పెట్టారు మీరు అని. భరోసా ఇంకపై పంట వేసిన రైతులకే ఎకరానికి 2 సీజన్లు కలిపి 15,000. ఈ పథకం కింద గత ప్రభుత్వం 25,000 కోట్లు వృధా చేసింది. త్వరలో మరో 3 లక్షల మందికి రుణమాఫీ. 2 లక్షల పైగా ఉన్నవారికి కూడా ఇప్పటికే 15,000 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశాము. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారండి. నెక్స్ట్, ఆపదలో ఉన్నాము, ఆదుకోండి. కేంద్రం ఎలాంటి షరతులు లేకుండా నిధులు ఇవ్వాలి. రాష్ట్రంలో మునిగిన ఎన్డీఆర్ఎఫ్ నిధులు వాడుకోలేని స్థితి. ఎస్ఎస్ఆర్ ఎన్డీఆర్ఎఫ్కు పొంతన లేకపోవడం వల్లే 13,350 కోట్లు నిధులున్న రూపాయి వాడలేకపోతున్నాము. విపత్తు నిధులపై ఉన్న నిబంధనలను కేంద్రం సడలించాలి. మున్నేరు ముప్పు నివారణకు రిటర్నింగ్ వాలు తప్పనిసరి. నిర్మాణానికి కేంద్రం సహకరిస్తే మా వాటా నిధులిస్తాము. వైపరీత్యంపై హెచ్చరిక కోసం ఓ వ్యవస్థ ఉండాలి. సీఎం కేంద్ర బృందంతో భేటీ, 10,000 కోట్లు నష్టంపై నివేదిక. చూడండి, నిన్న కేంద్ర ప్రభుత్వంతో 10,000 కోట్లు నష్టమైందని నివేదిక ఇచ్చారండి. సీఎం రేవంత్ రెడ్డి గారు, మినిస్టర్లు అందరూ కలిసి ఇచ్చారండి. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవానికి రండి. కేంద్ర మంత్రులు అమిత్ షా, గజేంద్ర సింగ్, కిషన్ రెడ్డి, సంజయ్లకు సీఎం రేవంత్ ఆహ్వానము. ఇది 18వ తారీఖు దానికి వీళ్ళందరినీ పిలిచాడండి సీఎం రేవంత్ రెడ్డి గారు. ట్రాఫిక్ వాలంటీర్లుగా ట్రాన్స్జెండర్లు. క్లీన్ సిటీ కోసం
ఇండో మోడల్ అనుసరించండి. పనులు చేయని కాంట్రాక్టర్ల నివేదిక ఇవ్వండి. జిహెచ్ఎంసీ పనులపై సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి. చూడండి. ఆగని రగడ. కౌశిక్ రెడ్డి అరకపూరి గాంధీ వివాదంతో ఉద్రేకత. గాంధీ ఇంటికి వెళ్లేందుకు బీఆర్ఎస్ నేతల యత్నం. హరీసు, కౌశిక్, శంభుపూరి రాజు సహా నేతల హౌస్ అరెస్టు. జిల్లాల్లోనూ పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నేతల గృహ నిర్బంధాలు. చికిత్స కోసం పోలీసు భద్రత నడుమ ఆసుపత్రికి హరీష్ రావు. ప్రాంతీయ విభేదాలు సృష్టికి కౌశిక్ యత్నము. గాంధీ. ఆంధ్ర సెటర్లపై నాకెంతో గౌరవం ఉంది. నేను చేసిన వ్యాఖ్యలు గాంధీపై వ్యక్తిగతమైనవే. కౌశిక్ రెడ్డి. కౌశిక్ రెడ్డిని బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయాలి. దానం నాగేందర్. చూడండి. ఎమ్మెల్యే అరకపూడి గాంధీ ఇంటి ముట్టడికి వచ్చిన బీఆర్ఎస్ శ్రేణులు. దాడి చేయించింది సీఎం, డీజీపీ కాదా? ఫిర్యాదులు వెళ్తే అరెస్టులా? హత్యాయత్నం చేసిన వారికి బందోబస్తా? రాష్ట్రంలో ఎమర్జెన్సీ కన్నా దారుణ పరిస్థితులు. సీఎం పాలన పైనే సీఎం పాలన సరిగా లేదు. హరీష్ రావు. అత్యాచారం చేయబోయిన డాక్టర్పై నర్సు సర్జికల్ స్ట్రైక్. చూడండి మేము మంచి పని చేసిందండి. సర్జికల్ బ్లేడ్తో మర్మాంగం కోసివేత. బీహార్లోని గంగాపూర్లో ఘటన. చూడండి. ఆయనను ఇబ్బంది పెట్టకపోతే కత్తితో కోసేసింది. అది మంచి పని. కోలకత్తాలో జరిగిందంట. కలకత్తాలో హైడ్రా తీరు ఆందోళనకరము. చట్టబద్ధత లోపించినట్లుంది. జిహెచ్ఎంసీ అధికారులు ఎలా బదలాయించారు? హైకోర్టు. వివరాలు సమర్పించాలని సర్కారుకు ఆదేశము. జీవోపై స్టేకు నిరాకరణ. హైడ్రా భయంతో ఇంకా ఇబ్బందులు ఉండవు. ఎవరు అధైర్యం చేయలేదు. వైసీపీ నేత కాటసాని భార్య పిటిషన్పై హైకోర్టులో వ్యాఖ్య. త్వరలో హైడ్రా వెబ్సైట్. చెరువుల వివరాలు, ఎఫ్టీఎల్ బంపర్ జోన్ల నిర్మాణాలు సమాచారము. హైడ్రాకు సర్కారు 50 కోట్లు విడుదల చేసిందంట. ఇంకా యాపు గీపు పెట్టి. నిమ్స్లో పిల్లలకు ఉచితంగా గుండె శస్త్రచికిత్సలు. ఈ నెల 22 నుంచి 28వ తేదీ వరకు యూకే వైద్య బృందం ఆధ్వర్యంలో చిన్నపిల్లలకు గుండె ఆపరేషన్లు అంట. సోమేష్ కుమార్కు నోటీసులు. జీఎస్టీ కేసులో మాజీ సీఎస్కు జారీ. వాణిజ్య పన్నుల అధికారులపైన విచారణ. అసలు నిందితులను గుర్తించే పనిలో సిఐడి. చూడండి. అంబుజ్ మాడ్లో ఆర్మీ యుద్ధ అభ్యాస కేంద్రము. ట్యాంకులు, ఫిరంగులు తదితర ఆయుధాలు, యుద్ధ వ్యూహాలపై శిక్షణ. నెక్సలిజంపై పోరులో కీలక పరిమాణం. 134,778 ఎకరాల సేకరణకు కేంద్రం ఓకే. ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, తెలంగాణల మధ్య మావోయిస్టులకు చెక్ పెట్టడమే లక్ష్యము. వంట నూనెల బగ్గు. తెలుగు రాష్ట్రాలకు 2 వందే భారత్ రైళ్లు. నాగపూర్, సికింద్రాబాద్, విశాఖ, దుర్గా మధ్య సేవలు సోమవారం ప్రారంభించనున్న ప్రధాని. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు మరో 2 కొత్త వందే భారత రైళ్లు అందుబాటులో రానున్నాయి. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. ఇప్పటికే సికింద్రాబాద్ నుంచి 4 వందే భారత రైళ్లు నడుస్తున్నాయని, ఇప్పుడు మరో రైలు అందుబాటులోకి
వస్తుందని పేర్కొన్నారు. ఈ రైలు సికింద్రాబాదు నాగపూర్ మధ్య నడుస్తుందని, నాగపూర్ నుంచి ఉదయం 5 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషాలకు సికింద్రాబాద్ చేరుకుంటుందని తెలిపారు. తిరుగు ప్రయాణంలో సికింద్రాబాద్ నుంచి మధ్యాహ్నం 1 గంటకు బయలుదేరి రాత్రి 8:20 గంటలకు నాగపూర్ చేరుకుంటుందని చెప్పారు. చూడండి, నిమ్స్లో పిల్లలకు ఉచితంగా గుండె శస్త్రచికిత్సలు. గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న చిన్నారులకు ఆర్థిక ఇబ్బందుల వల్ల చికిత్స చేయించలేకపోతున్న వారికి ముఖ్యమైన సమాచారము. ఈ నెల 22 నుంచి 28వ తేదీ వరకు హైదరాబాదులోని నిమ్స్ ఆసుపత్రిలో పిల్లలకు ఉచితంగా గుండె శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నారు. డాక్టర్ రమణ ధన్మినేని ఆధ్వర్యంలో యూకే వైద్య బృందం తెలంగాణ ప్రభుత్వ సహకారంతో ఈ వైద్య సేవలను అందించనున్నది. ప్రతి వేట వారం రోజుల పాటు నిమ్స్లో శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు డాక్టర్ రమణ చెప్పారు. చూడండి, ఎవరైనా పేద పిల్లలు ఉంటే నిమ్స్లో గుండె సంబంధించింది వ్యాధులు ఎవరైనా చూపించుకోవచ్చండి. గుండెపోటుతో 5వ తరగతి విద్యార్థి మృతి. చూడండి, గుండెపోటుతో 5వ క్లాస్ పిల్లోడు అంట చనిపోయింది. 5వ క్లాస్ పిల్లోడు చనిపోయాడంట. ఏం చేస్తాం చెప్పండి మన పరిస్థితి. జీఎస్టీ కేసులో మాజీ సీఎస్ సోమేష్కు నోటీసులు. ప్రజాభవన్ వద్ద కాంట్రాక్టర్ అధ్యాపకులు ధర్నా. త్వరలో హైడ్రా వెబ్సైట్, సంస్థ నిధులు, చెరువుల వివరాలు, అందులోనే ఎఫ్టీఎల్ బంపర్ జోన్లో నిర్మాణాలు సమాచారం కూడా. భవిష్యత్తులో ప్రభుత్వ భూములు వివరాలిచ్చేలా ప్రణాళిక. ఫిర్యాదులు చేయడమే కాదు, వాటి స్థితిని తెలుసుకునే ఛాన్సు. జత్వాని కేసులో ఇద్దరిపై ఏటు. నేటి బెజవాడ పశ్చిమ ఏసీపీ సిఐ సస్పెన్షన్. ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ డీజీపీ. విద్యాసాగర్, పిఆర్ఆర్, కాంత్రానా అన్నిపై మరోసారి ఫిర్యాదు. ప్రజాభవన్ వద్ద కాంట్రాక్టర్ అధ్యాపకులు ధర్నా. ప్రభుత్వ హామీతో ధర్నా తాత్కాలికంగా విరమణ. భవిష్యత్తులో ప్రభుత్వ భూములు వివరించేలా ప్రణాళిక. ఫిర్యాదు చేయడమే కాదు, నేటి స్థితిని తెలుసుకునే ఛాన్సు. సెల్ ఫోన్ కోసం తల్లిని కొట్టి చంపిన కొడుకు. 20,000 కోసం హత్య. ఆపై సాధారణ మరణంగా చిత్రీకరణ. అంత్యక్రియల పూర్తి. బంధువుల ఫిర్యాదుతో మృతదేహాన్ని వెతికి తీయించిన పోలీసులు. చూడండి, సెల్ ఫోన్ కొనేందుకు 20,000 ఇవ్వలేదని తల్లిని కొట్టి చంపేశాడు కొడుకు. ఆపై బంధువుల వద్ద ఆమెది సహజ మరణంగా చిత్రీకరించారు. అనుమానం వచ్చిన బంధువులు పోలీసులు ఫిర్యాదు చేయడంతో అసలు భౌగతం బయటపడింది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం తురకపల్లి గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన బంటు రాజమ్మ 48, సాయుధుల దంపతుల నరసింహులు, శ్రీనివాసులు, ఇద్దరు కుమారులంట. చూడండి, ఆయనను చంపేశారు. కొడుకే సెల్ ఫోన్ కోసం చంపేశారండి. మనం ఎవరినేమంటాం చెప్పండి మీరే. సెల్ ఫోన్ ఈరోజు అంటే రేపు వస్తుంది. అట్లాంటి సెల్ ఫోన్ కోసం చంపేశారు. భూములు ఖాళీగా ఉన్నా ఇంకా కబ్జా కావు. హైడ్రా భయంతో ఎవరు అధైర్యం చేయలేదు. హైకోర్టు వ్యాఖ్య. వైసీపీ నేత కాడసాని భార్యకు దక్కని ఊరట. ప్రహారీ పునర్నిర్మాణానికి అనుమతి నిరాకరణ. హైడ్రా ఏర్పాటు చేసిన ప్రభుత్వం జరుగుతున్న కూల్చివేతల నేపథ్యంలో ఎఫ్టీఎఫ్లో ఎలాంటి భద్రత లేకుండా ఖాళీగా ఉన్న భూములను కబ్జా చేయడానికి ఎవరు ధైర్యం చేయబోరని హైకోర్టు వ్యాఖ్యానించింది.
ఎఫ్టీఎఫ్లో ఉందన్న కారణంతో హైడ్రా కూల్చివేసి ప్రహార్ని పునరుద్ధరించేందుకు అనుమతి ఇవ్వాలన్న వినతిని తిరస్కరిస్తూ వ్యాఖ్య చేసింది. పటాన్ చెరువు సమీపంలోని అమీన్పూర్ సర్వే నెంబర్ 324, 329లో ఉన్న 9 ఎకరాల వ్యవసాయ భూమిలో ఉన్న పహారీ ప్లేటును హైడ్రా కూల్చివేయడంపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి భార్య ఉమామహేశ్వరమ్మ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తమ భూములు ఎఫ్టీఏలో ఉన్నాయని పేర్కొంటూ హైడ్రా కూల్చివేతలు చేపట్టొద్దని తెలిపారు. తనవి పట్టా భూములని నిరూపించేలా గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు నీటిపారుదల శాఖ అధికారులు రిపోర్టును సమర్పించారు. పట్టా భూముల్లో సాగు చేసుకుంటుందన్న పండ్ల తోటల్లో ఉన్న కట్టడాలను కూల్చివేయడం అక్రమమని పేర్కొన్నారు. వాదనలు నమోదు చేసుకున్న జస్టిస్ టి వినోద్ కుమార్ ధర్మాసనం పహారీ పునర్నిర్మాణానికి అనుమతి ఇవ్వాలన్న విజ్ఞప్తిని తిరస్కరించింది. హైడ్రా ఏర్పాటు నేపథ్యంలో ఎఫ్టీఎల్ భూములను ఖాళీ చేసి అందరూ పారిపోతున్నారని, ఆ భూములు కబ్జా చేయడానికి ఎవరూ ధైర్యం చేయడం లేదని వ్యాఖ్యానించింది. అమీన్పూర్ చెరువులోని మొదట జీవ వైద్య సదస్సు అని పేర్కొనింది. చూడండి, చేస్తే కూడా చాలా ఇబ్బందికరంగా అయిందండి. ఇట్లా ఆక్రమించుకున్న వాళ్ళకు ఇది చూడండి, పాపం గుండెపోటుతో 5వ తరగతి విద్యార్థి మృతి అంట. ఎంత బాధ అనిపిస్తుందండి. పట్టమని 5 ఏళ్ళు కూడా నిండని బాలుడు గుండెపోటుతో మరణించారు. ఘటన రంగారెడ్డి జిల్లా కోహీర్ మండలం యాన్యార్పల్లిలో జరిగింది. గ్రామానికి చెందిన బుల్లిపు శ్రీనివాస్కు 3 కుమారులు. చిన్న కుమారుడైన అఖిల్ 10 సంవత్సరాలు. అక్కడ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో 5వ తరగతి చదువుతున్నాడు. అతను గురువారం అవస్థతకు గురికాగా మండల కేంద్రంలో ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యులు చూపించి ఇంటికి తీసుకొచ్చారు. అయితే శుక్రవారం ఉదయం పాలు తాగిన బాలుడు కాసేపటికి ఒకసారిగా కుప్పకూలిపోయారు. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే కోహినూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు. గుండెపోటు వల్లే చనిపోయారని వైద్యులు చెప్పారంట అండి. ఎందుకంటే చూడండి, చిన్న చిన్న పిల్లలకు కూడా నీకు గుండెపోట్లు వస్తున్నాయండి. కాబట్టి మిగతా పేపర్లు వార్తలు నెక్స్ట్ దాంట్లో చూద్దామండి. అలాగే నా ఛానల్ని యాక్సెప్ట్ చేయండి. నా వీడియో లాస్ట్ వరకు చూడండి. ఏదైనా ఉంటే కామెంట్ రూమ్లో పెట్టండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.